అంబే అంబే కోటికి వస్తున్నావంటే అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా అయినా అంబాయి ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? అనేది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. బట్ ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్నా. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, చిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ యాదవ పెన్సిల్ లేచావంటే నరుకుతా. తొందరరా ఒక ఆట వేసుకుందాం, చేయి గొలగొల్లాడుతుంది. ఉందన్నా, ముందన్నం తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్లపై 2 పచ్చళ్ళు. మీ ఇంటొచ్చి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతుడు. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఇక్కడే పెట్టానే అన్నా. అన్నా, నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోల్ చేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డరస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. రస్సా అదేదో తెలియదు గాని అన్నం తిని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డరస్. అది నీ డ్రెస్సా? నా గోసి. నీ ఎవరై? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదా.